హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను వ్లాగ్స్. ఎలా ఉన్నారు? వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, దానికోసం అయితే నేను కొన్ని ముగ్గు పీటలు అయితే రెడీ చేసుకుంటున్నాను. చాలా తక్కువ బడ్జెట్తో అయితే ఇవి అయిపోతాయండి. సో ఈ పీటల కోసం అయితే బేస్ నేను మైకేల్స్ అనే స్టోర్లో తీసుకున్నాను. మనకి వాల్మార్ట్లో కానీ, తర్వాత హాబీ లాబీ, జాన్స్ ఫ్యాబ్రిక్స్, వీటన్నిటిలో కూడా ఇవి డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతాయి. సో వీటికి ఏంటంటే ఇట్లా బేస్ కూడా ఆల్రెడీ ఫిక్స్ చేసేసి ఉన్నాయండి. గ్లాసీ లుక్ రావడానికైతే నేను ఈ స్ప్రే పెయింట్ యూస్ చేస్తున్నాను. ఇది $3.99 అండి. ఈ స్ప్రే పెయింట్ కూడా మనం ఒక 2 కోట్స్ వేసుకుంటే మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది. సైడ్స్ నేను ఒక కోట్ ఎల్లో కలర్ పెయింట్ వేసుకొని ఈ లేస్ అయితే స్టిక్ చేసుకుంటున్నాను. ఈ లేస్ వేయడం వల్ల కొంచెం డిఫరెంట్ లుక్ వచ్చింది. మనం ఈ పూజా స్టాండ్స్ మీద మనం దీపాలు పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా చిన్న చిన్న దేవుడు విగ్రహాలు కూడా పెట్టుకునేదానికి చాలా బాగుంటాయండి. నేనైతే ఇవి ఏంటంటే దీపాలు పెట్టడానికైతే చేసుకుంటున్నాను. నేను ముగ్గు వేయడానికి ఈ పెయింట్ పెన్ యూస్ చేస్తున్నానండి. ఇదైతే చాలా ఈజీగా మనం వేసేసుకోవచ్చు. పెయింట్కి దీనికి అసలు ఏ డిఫరెన్స్ ఉండదు. మనం పెయింట్తో ఎలా వేసామో లుక్ వైజ్ కూడా అలాగే ఉంటుంది. డ్రై అవ్వడానికి కూడా చాలా త్వరగా డ్రై అయిపోతుంది వెన్ కంపేర్ టు మనము నార్మల్ యాక్రిలిక్ పెయింట్. సో పెన్ కదా, అంత డార్క్గా రాదేమో అనుకోవాల్సిన అవసరం లేదు. చాలా బాగా వస్తుందండి లుక్ కూడా. సో పెన్తో కాబట్టి చాలా ఈజీగా వేసేసాను. ఫైనల్గా నా ముగ్గు అయితే జస్ట్ 20 మినిట్స్లో 2 పీటలు అయితే అయిపోయాయి. మెయిన్ ఏంటంటే మనం కొంచెం డ్రై అవ్వటానికి, పెయింట్ డ్రై అవ్వటానికి టైం ఉంటే సరిపోతుంది. ముగ్గు ఈ పెయింట్ పెన్తో అయితే ఈజీగా వేసేసుకోవచ్చు. సో నవరాత్రికి, వరలక్ష్మి వ్రతానికి అన్నిటికీ ఉపయోగపడేలాగా నేను కుబేర, ఐశ్వర్య, లక్ష్మీ రంగోలీ కూడా వేసుకుంటున్నాను. ఈ వుడెన్ బ్రిక్స్ వచ్చి నేను వాల్మార్ట్లో తీసుకున్నాను. $2.99కి 3 పీసెస్ వస్తాయన్నమాట. ఇవి స్మూత్ ఫినిషింగ్, ఆల్రెడీ ఫినిషింగ్ బాగుంటాయి. జస్ట్ మనము పెయింట్ వేసేసుకొని ముగ్గు వేసేసుకోవచ్చు. ఈ ఫుల్ వీడియో నేను మన ఛానల్లో చేసున్నానండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇవే కాకుండా మనం కలశం పెట్టుకునే దానికి చిన్న పీట, అది జస్ట్ $5కే అయిపోయిందండి. అండ్ వినాయక చవితికి పాలవెల్లి కమ్ ముగ్గు పీట ఎలా చేసుకోవాలి, తర్వాత వరలక్ష్మి వ్రతానికి రిటర్న్ గిఫ్ట్స్ ఐడియాస్, ఇవన్నీ కూడా DIYs నేను చాలా ఛానల్లో చేస్తున్నాను. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి తప్పకుండా చూడండి. మీకు యూజ్ అయితే లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.